స్త్రీ పురుషుల వశీకరణ అనేది నిజంగానే ఉంటుందా? అలా చేయగలుగుతామా? ఓం నమ శివాయ. ఈ స్త్రీ పురుషుల వశీకరణం ఎలా ఉంటుందిరా అంటే, భర్త భార్యలు విడిపోయిన వాళ్ళు, భార్య భర్తలు అంటారు కదా, వాళ్ళు చాలా వరకు పెళ్ళయిన తర్వాత గొడవలతోనో చిన్న చిన్న సమస్యలతోనో దూరం అయిపోయి, లేదా అనుమానాలతోనో దూరం అయిపోయి, లేదు నేను పుట్టింటికి పోయి వస్తాను మళ్ళీ నేను తర్వాత వస్తానని చెప్పేసి ఇలాగా కొన్ని పండగలని పేర్లు చెప్పి, లేదా కొన్ని ఏదో ఒక సాకును వంకతో చెప్పి ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు రాకోకుండా అక్కడే తీసేసుకుంటారు అన్నమాట. అవును, రావడం ఇష్టం లేదు. ఇంకా ఎందువల్ల ఇష్టం లేదంటే, ఇంట్లో కొన్ని చికాకులు జరుగుతుంటాయి. అవి కొంతమంది స్త్రీలు గమనిస్తారు, ఒకటా రెంటా చూస్తారు. మూడో ఒక ప్రయత్నాన్ని బట్టి చూసి ఆ స్త్రీలో మనసు భావనకు చాలా కలిగి, ఇది ఎటు చెప్పినా ఒక దారికి రావటం లేదు, దీనికి దారికి రావాలంటే నేను దూరం కావాలి, అది నిర్ణయం తీసుకొని వెళ్తుంటారు. అదేవిధంగా పురుషుడు కూడా ఆ విధంగానే, ఇది ఎన్నో రకాలుగా నన్ను హింస పెడుతుంది, మానసికంగా ఇబ్బంది పెడుతుంది, ఎటు పోయి వచ్చినా కూడా నాకు ఆ వస్తువు కావాలి, ఇది కావాలి, అది కొనియలేదు, ఇది చేయలేదు, మా పుట్టింటి వాళ్ళు చెప్పిన మాట వినలేదు, వాళ్ళకి దగ్గరికి రాలేదు, వీళ్ళ మాటకి రాలేదు, వాళ్ళ ఫంక్షన్కి పోలేదు, మీ వాళ్ళ ఫంక్షనే మీ వాళ్ళ ద్వారానే చూసుకుంటున్నావు తప్ప మా వాళ్ళకు ద్వారా రాలేదని చెప్పి ఒక స్త్రీ అడిగేదాన్ని బట్టి పురుషుడు మనసును మార్చుకుంటాడు. వాడికి బలమైన దెబ్బ తగులుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి జరిగిన ఒక పెళ్లి ప్రక్రియ బంధం కంటే వీధి మాట్లాడిన మాటలే వాడిని సూటిపోటి మాటలతో సూదులు గుచ్చినట్టుగా వాడి మనసులో బాధలు కలిగి, ఇవి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలిగి, నువ్వు లేకపోయినా పర్వాలేదు నేను ఒంటరిగైనా బతకగలుగుతా అనే ఒక డెసిషన్లో మగవాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనని పట్టించుకోవడం మర్చిపోతుంటాడు. అసలు నువ్వంటే లెక్క లేదన్నట్టుగా తీసేస్తుంటాడు. అటువంటి సంకల్పమైన ప్రయత్నాలు కొంతమంది పురుషుల్లో కూడా ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి స్త్రీ వశీకరణ అనే ఒక సంకల్పమైన స్త్రీ పురుష వశీకరణ అనేది, అంటే ఈ భార్య భర్తలు కలవడం కోసం. ఇందులో కొంతమంది విడాకులు కూడా తీసుకొని ఆ కోర్టులో జరుగుతున్నా కూడా అయినా సరే కలవాలని ఎవరికో ఒకరికి కలుగుతుంది. అది కలిగినప్పుడు అవతల వాళ్ళకు కూడా కలిగితే రెండు చప్పట్లు రెండు చేతులు కొట్టుకుంటేనే చప్పుడు వస్తుంది. ఇద్దరు కలుసుకుంటేనే ఆ కుటుంబం ఏకమవుతుంది. అంతేగాని ఒక్కరి నుంచి కాదు. ఆ ఒక్కరి నుంచి కాలేదు అంటే అవతల వాళ్ళకి ఏదేదో బలమైన కారణాలు చెప్పించే దానివల్లే ఆ ఆడ మనిషి రాకుండా ఆగిపోవడము, ఇది పంతం పట్టుకొని ప్రతిఘటన చేసుకొని నిలబడతాము, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళైనా సరే మనము ఒక వశీకరణ అనేది భార్య భర్తలను కలపడానికి, వాళ్ళ మనసుల్ని కుటుంబంలో కుదురుగా నిలబెట్టడానికి, వాళ్ళిద్దరు ఏకం కావడానికే ఈ ఒక్క వశీకరణ అనేది కంపల్సరిగా జరుగుతుంది. అది ఎక్కడున్నా స్త్రీ, ఈ ఊర్లో ఉన్నా ఏరే ఊర్లో ఉన్నా పక్క ఇంట్లో ఉన్నా, కనీసం కొంతమంది ఒక ఇంట్లోనే ఉంటూ భార్య భర్తలు వాళ్ళకు ఐక్యతా బలం ఉండదు. ఒకే ఇంట్లో ఉంటారు భార్య భర్తలు, నీ సంపాదన నీదే, నా సంపాదన నాది. అది చాలామందికి సాఫ్ట్వేర్లలో కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఈగో ప్రాబ్లం, భార్య భర్తల మధ్య పెరిగేది ఒక ఈగో. ఆ ఈగోని వాళ్ళిద్దరి మధ్యలో దూరం చేస్తుంది, ఆ ఇంట్లో పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టిస్తుంది. ముందు ఒక స్త్రీ అనేది ఇది పురుషుడు, ఇది నా ఇల్లు అనుకుంటేనే ఆ సంసారం ముందుకు వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క స్త్రీ వశీకరణాన్ని మనం కంపల్సరిగా చేయొచ్చు. దాంట్లో ఆ ప్రక్రియ ఉంది. దాని ప్రకారం ఆ భగవంతుడి సంకల్ప బలం ఖచ్చితంగా జరుగుతుంది. భార్య భర్తలు ఇద్దరు ఒకటైపోయే మార్గము ఈ విధంగా చేసుకునే ఒక సంకల్పాలు ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ అయ్యేటికైతే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని అందించి సంపూర్ణమైన భవిష్యత్తు అందుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.